హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి బాగా ట్రెండ్ అవుతున్న హెయిర్ యాక్సెసరీస్లో యూ పిన్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. సో ఫస్ట్ అయితే కనుక ఇక్కడ నేను ఫ్లవర్ డిజైన్ మేక్ చేస్తున్నాను. సో దానికోసం ఫస్ట్ సర్కిల్ షేప్లో డ్రా చేసుకోవాలి. సో సైజెస్ అనేవి మన కస్టమైజేషన్కి తగినట్లుగా మనకి ఎలా కావాలంటే అలాగా కొంచెం పెద్ద సర్కిల్ లేదా చిన్న సర్కిల్ ఇలా డ్రా చేసుకొని B7000 గ్లూ అప్లై చేసుకొని ఐ షేప్ డార్క్ పర్పుల్ కలర్ కుందన్స్ని ఈ విధంగా రౌండ్ షేప్లో స్టిక్ చేసుకున్నాను. అండ్ మిడిల్లో వచ్చేసి మళ్ళీ ఇలా రౌండ్ షేప్లో స్టిక్ చేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ B7000 గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ 6 ఐ షేప్ డార్క్ పర్పుల్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. సో లేదు 2 కలర్స్ కాంబినేషన్స్లో చేసుకోవాలి అనుకుంటే 2 కలర్స్లో కూడా చేసుకోవచ్చు. ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి 3 mm రౌండ్ గ్లాస్ వైట్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. సో సేమ్ ఇదే ప్రాసెస్లో రౌండ్ షేప్ వచ్చేలాగా మొత్తము మనం డ్రా చేసుకున్న సర్కిల్ మీద ఈ ఫ్లవర్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో ఇలా ఫ్లవర్స్ స్టిక్ చేసుకునేటప్పుడు మిడిల్లో కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి, లేదు అంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు సర్కిల్ షేప్. సో కొంచెం చూసుకొని నిదానంగా స్టిక్ చేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అండ్ అలాగే మన దగ్గర సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇన్విజిబుల్ చైన్స్, హ్యాండ్మేడ్ నెక్ సెట్స్, ఇలా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అన్ని ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ రిటర్న్ గిఫ్ట్ కాంబోస్ కూడా 75 రూపీస్లోనే ఆఫర్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి చెక్ చేయండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా సర్కిల్ షేప్ వచ్చేలాగా ఫ్లవర్స్ అన్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, సో ఈ గ్యాప్స్లో 6 ఐ షేప్ డార్క్ గ్రీన్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఎక్సెస్ ఓహెచ్పి షీట్ ఏం లేకుండా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అండ్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి యూపిన్ని స్టిక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా తక్కువ రా మెటీరియల్స్ యూస్ చేసి ట్రెండింగ్లో ఉన్న ఈ ఫ్లవర్ డిజైన్ని మేక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.